కరోనా మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. ఆ 2 ఏళ్లు తలుచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది ప్రతి ఒక్కరికి. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచమంతా బయటకు కనిపించని యుద్ధం చేసింది. చైనాలో పుట్టిన వైరస్ ప్రపంచాన్ని అల్లాడించింది. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి బయటపడుతుంటే చైనాలో మరో ప్రమాదకర వైరస్ వెలుగు చూసింది. దాని పేరు వెట్లాండ్ వైరస్. మెదడు వ్యాధులకు దారితీస్తున్న ఈ వైరస్ ను 2019 జూన్లో మొదటిసారి చైనాలోని జెన్జౌ ప్రావిన్స్ లో గుర్తించారు. వెట్లాండ్ అనే పార్క్ లో మొదటిసారి ఓ వ్యక్తికి వైరస్ సోకింది. అక్కడ అంటుకుంది కాబట్టి వెట్లాండ్ వైరస్ అని అదే పేరును పెట్టేశారు. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఉన్న వెస్ట్ బ్యాంక్ అనే పార్క్ లో ఓ పేనుకాటుకు గురైన వ్యక్తి నిరంతర జ్వరం, శరీర అవయవాలు పనిచేయని లక్షణాలతో హాస్పిటల్లో చేరాడు. అయితే వైరస్ సీక్వెన్స్ ను పరిశీలించి వెట్లాండ్ వైరస్ అని పేరు పెట్టారు సైంటిస్టులు. ఈ వైరస్ లక్షణాలు మొత్తం 17 మందిలో ఉన్నట్లు గుర్తించారు. ఇన్నర్ మంగోలియా, హీలాంగ్ జియాంగ్, జిలిన్, లియానింగ్ లో ఈ రోగులను గుర్తించారు. వీరంతా తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వెట్లాండ్ వైరస్ కు గురైన అందరిలోనూ ఒకే విధమైన లక్షణాలు కనిపించడం లేదు. అందరిలోనూ జ్వరం, తలనొప్పి, మైకం, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరికి చర్మంపై చిన్నగా గుండ్రని ఎరుపు, ఊదా రంగు మచ్చలు ఉంటున్నాయి. లెంఫాడెనోపతి అనే లక్షణం కూడా కొందరిలో కనిపిస్తోంది. శరీరంలోని ఒక ప్రాంతంలో కణుతులు వస్తున్నాయి. మెడ, చంక వంటి భాగాల్లో వాపు కనిపిస్తోంది. వెట్లాండ్ వైరస్ మెదడుపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే ఈ వైరస్ అంటువ్యాధా కాదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కరోనాలో ఇది కూడా విజృంభిస్తుందా అనే భయాలు కనిపిస్తున్నాయి. ఇండియాకు వచ్చే డేంజర్ ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఇది అంటువ్యాధి కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మనకొచ్చే ప్రమాదం ఏదీ లేదని చెప్తున్నారు.